భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలు. భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలు. క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్తామన్నమాట. సరే, భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలను చెప్పేటప్పుడు మనకి ముఖ్యంగా ఏమిటంటే భారతదేశ వ్యవసాయం ఋతుపవనాలపైన ఆధారపడి ఉన్నది. అంటే మనకి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్గా ఏమిటంటే అగ్రికల్చర్ సెక్టార్ డిపెండ్ అపాన్ మాన్సూన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. భారతదేశ వ్యవసాయం ఋతుపవనాలపైన ఆధారపడింది. మనం ఋతుపవనాలను తీసుకుంటే రెండు రకాలుగా చెప్తాం. ఫస్ట్ ఏమి నైరుతి ఋతుపవనాలు అంటాం, మళ్ళా ఈశాన్య ఋతుపవనాలు అని చెప్తాం. ఇక్కడ జూన్ మాసంలో ప్రారంభమవుతాయి, సెప్టెంబర్ అక్టోబర్ వరకు మిడిల్ వరకు ఉంటాయి. మరియు ఇక్కడ అక్టోబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అనేటివి ఉంటాయి. అంటే మనకి జూన్ టు డిసెంబర్ తీసుకుంటే 7 months, 7 నెలలు మాత్రమే మనకి వర్షాలు బాగా సంభవిస్తాయి. ఈ 7 నెలల కాలంలోనే మనకి పంటలు ఎక్కువగా మనకి వేయడం జరుగుతుంది, మరియు దిగుబడులు కూడా ఎక్కువగా సాధించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అంటే ఋతుపవనాలపైన మాత్రమే ఆధారపడి ఉంది అనేది మనం గమనిస్తే, మరి ఇక్కడ భారతదేశ వ్యవసాయం ఋతుపవనాలపైన ఆధారపడి ఉంది కాబట్టి మనకి ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ వ్యవసాయ రైతులు ఋతుపవనాలపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి భారతదేశ వ్యవసాయాన్ని ఏమని చెప్తామనంటే, అంటే భారతదేశంలో వ్యవసాయ రైతులను ఏమని భావిస్తారు అని అంటే వ్యవసాయం అనేది ఒక రైతులకు ఒక జూదం లాంటిది అని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంటే లాటరీ లాంటిది అని, పంటలు పండుతాయో పండవో తెలియదు. అందుకని వ్యవసాయం అనేది ఒక జూదంలాగా అభివర్ణించడం జరిగింది అనేది మనం గమనిస్తే, మరి ఇంకా వ్యవసాయ రంగ లక్షణాల గురించి మనం గమనిస్తే ఇంకా ఏమిటంటే భారతదేశ అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయం అతి పెద్దది అని గమనించాలి. అంటే భారతదేశ అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయం అతిపెద్దది. అవ్యవస్థీకృత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ అని దాని అర్థం. అనార్గనైజ్డ్ సెక్టార్, అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయం అనేది పెద్దది. అంటే అవ్యవస్థీకృత అంటే అనార్గనైజ్డ్ అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ వ్యవసాయ రంగం కార్యకలాపాలను నిర్వహించడానికి ఎలాంటి ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే చట్టపరంగా మనం చేయలేదు అని దాని అర్థం అన్నమాట. అంటే రిజిస్టర్ చేయబడలేదు అనేది దాని అర్థం అన్నమాట. మనమే వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించుకుంటున్నాం అనేది దాని అర్థం. అందుకని అవ్యవస్థీకృత రంగం అని చెప్తున్నాం. అంటే ఒక ఏజెన్సీ కింద కానీ ఒక చట్టం ప్రకారం కానీ రూపొందించకపోతే దానిని అవ్యవస్థీకృత రంగం అంటాం. ఈ వ్యవసాయం అంతా అలాగే ఉంటుంది కాబట్టి అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయం అతి పెద్దదిగా మనం భావించాలి. మరి అదేవిధంగా మనకి వ్యవసాయ రంగ లక్షణాలను మనం గమనిస్తే ఏమిటంటే నీటిపారుదల సౌకర్యాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి పారుదల సౌకర్యాలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్. మరి భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మనకి 45% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలను కల్పించుకోగలిగినాం. అంటే కాలువల ద్వారా కావచ్చు, అదేవిధంగా నదులు, అదేవిధంగా బావులు, గొట్టపు బావులు, ఇలా మనం 45% భూమికి మాత్రమే నీటిపారుదల వసతులు కల్పించుకోగలిగినాం ఈ రోజుకి. ఇంకా ఎంత శాతం భూమి వర్షాధారం పైన ఆధారపడి ఉంది అంటే 55% భూమి ఇంకా
వర్షాధార భూమి అనేది మనం గమనిస్తే. సో ఇప్పుడు మనకి ఇది అగ్రికల్చర్ సెక్టార్కి పెద్ద డ్యామేజ్. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉన్నాయి దేశంలో అనేది మనం గమనిస్తే. సో 55% వర్షాధారం పైన ఆధారపడితే 45% భూమి మాత్రమే మనకి నీటిపారుదల సౌకర్యాలను కలిగి ఉంది. ఈ 45% భూమిలోనే మన మెజారిటీగా ఖరీఫ్ అండ్ రబీని సాగు చేస్తాం. 2 పంటలను సాగు చేయాలంటే ఖచ్చితంగా నీటిపారుదల సౌకర్యాలు ఉండాలి. మరి ఖరీఫ్ రబీతో పాటు జియాద్ అనేది కూడా ఉంటుంది. కానీ మెజారిటీగా ఖరీఫ్ రబీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రాప్స్ కాలాలకు సంబంధించి మనం గమనిస్తే అనమాట. మరి ఇలా నీటిపారుదల సౌకర్యాలు అనేటివి కూడా దేశంలో చాలా కొరతగా ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగంలో చెప్పుకోదగినంత అభివృద్ధిని సాధించలేకపోతున్నాం అనేది మనం గమనిస్తే. ఇంకా ఏమీనంటే భూ సంస్కరణలు సక్రమంగా అమలు కాకపోవడం అని చెప్తాం. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి దేశంలో. భూ సంస్కరణల సమస్యలు అనేటివి ఉన్నాయి. భూ సంస్కరణల ఉద్దేశం ఏమిటంటే భూమిని అందరికీ సమానంగా పంపిణీ చేయడం అని దాని అర్థం అన్నమాట. మరి దేశంలో భూమి అందరికీ సమానంగా పంపిణీ చేయబడింది అని అంటే లేదు. అంటే తక్కువ మంది దగ్గర ఎక్కువ భూమి ఉంది, ఎక్కువ మంది దగ్గర తక్కువ భూమి ఉంది అనేది మనం గమనిస్తే. అంటే చిన్న చిన్న కమతాలు కలిగినటువంటి రైతుల సంఖ్య ఎక్కువ, పెద్ద పెద్ద కమతాలు కలిగినటువంటి రైతుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే భూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయి అనేది మనం గమనిస్తే. మరి భూమి పంపిణీలో అసమానతలు ఉండడం వల్ల వ్యవసాయ రంగం పైన ప్రభావం ఉంటుంది. అల్ప కమతాలు కలిగినటువంటి వారు అనగా తక్కువ కమతాలు కలిగినటువంటి వారు పెట్టుబడి సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి పెట్టుబడి సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం చాలా కష్టం. అనగా వీరు వ్యవసాయ యాంత్రికీకరణ చేయలేరు అనేది మనం గమనించాలి. అంటే వ్యవసాయంలో పెద్ద పెద్ద యంత్రాలు, యంత్ర పరికరాలను ఉపయోగించలేరు. గొట్టపు బావులను త్రవ్వి మొత్తం భూమికి నీటి సరఫరా చేసుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేకపోవడం, డ్రోన్స్ ఇలాంటి వాటిని ఉపయోగించే సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేకపోవడం అని దాని అర్థం ఉంటారు. సో చిన్న కమతాలు ఉండడం వల్ల ఇవి ఎవరికి మాత్రమే సాధ్యమవుతున్నాయంటే పెద్ద రైతులకు మాత్రమే, భూమి యజమానులకు, పెద్ద రైతులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. అంటే ల్యాండ్ లార్డ్స్ అంటాం, వాళ్ళు మాత్రమే ఈ పరికరాలను ఉపయోగించగలుగుతున్నారు అని చెప్తున్నాం. ట్రాక్టర్లు కావచ్చు, టిల్లర్లు కావచ్చు, స్ప్రేయర్లు కావచ్చు, ఇలాంటివన్నీ వారు మాత్రమే ఉపయోగిస్తున్నారు అనేది మనం గమనిస్తే. సో వ్యవసాయ రంగ లక్షణాల్లో ఇదొకటిగా మనం గమనిస్తే, మరి భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాల్లో భాగంగా మనం చెప్తే ఏమిటంటే భారతదేశ వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటు 4% సాధిస్తే దేశ జీడిపి వృద్ధి రేటు 8% కంటే ఎక్కువగా పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనమేమి ఇండియన్ అగ్రికల్చర్ యాన్యువల్ గ్రోత్ రేట్ 4% అనేది ఉన్నప్పుడు మరి భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఓకే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేట్ వచ్చేసి అబౌవ్ 8% ఉంటుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమంటే భారతదేశ జీడిపి వృద్ధి రేటు అనేది, వార్షిక వృద్ధి రేటు అనేది దేనిపైన ఆధారపడింది అంటే వ్యవసాయ రంగ వృద్ధి రేటు పైన ఆధారపడింది. ఎందుకనంటే భారతదేశ ఆర్థికాభివృద్ధి వ్యవసాయ రంగం పైన ఆధారపడింది. అందుకే భారతదేశ వ్యవసాయాన్ని ఏమంటామంటే వెన్నెముక లాంటిది అని చెప్తాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది అని చెప్తా ఉంటాం. ఓకే, అంటే అగ్రికల్చర్ సెక్టార్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ అనేది మనం గమనిస్తే. సో ఆ విధంగా అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాం,
వ్యవసాయ రంగంలోనే 4% వృద్ధి రేటును మనం సాధించగలిగితే తప్పనిసరిగా జీడిపిలో 8% కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం గమనిస్తే. అదేవిధంగా మనకి ఏమిటంటే ఎంఎస్ స్వామినాథన్ ప్రకారం, అంటే ఎంఎస్ స్వామినాథన్ అభిప్రాయాన్ని మనం తీసుకుంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో 1% వృద్ధి రేటు సాధిస్తే ఇది పారిశ్రామిక రంగంలో 0.70% వృద్ధి రేటు సాధించడానికి తోడ్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి పైన ఆధారపడి భారతదేశ పారిశ్రామిక రంగ అభివృద్ధి ఉంది అని దాని అర్థం. సో స్వామినాథన్ గారి మాటల్లో ఏమీనంటే భారతదేశ వ్యవసాయ రంగంలో 1% వృద్ధి రేటును మనం సాధించినామనంటే దీని వలన ఈ 1% వృద్ధి రేటును సాధించడం వలన భారతదేశ పారిశ్రామిక రంగంలో 0.70% ఆటోమేటిక్గా వృద్ధి రేటు పెరుగుతుందని దాని అర్థం. ఎందుకు ఇలా చెప్పారనంటే పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి ముడి పదార్థాలన్నీ ఏ రంగం నుంచి లభిస్తాయి మనకేనంటే వ్యవసాయ రంగం నుంచి లభిస్తాయి. మరి వ్యవసాయ రంగమే బాగా అభివృద్ధి చెందితే పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలన్నీ చౌక ధరలకే లభిస్తాయి, ఎక్కువగా లభిస్తాయి అనేది దాని అర్థం అన్నమాట. అందుకని చెప్పి వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది అనేది వారి యొక్క భావన. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్ ఎంకరేజ్ టు అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్మెంట్ అనేది మనం గమనించాలి. అంటే వ్యవసాయ రంగం అనేది కూడా ఏ రంగం పైన ఆధారపడి ఉంటుంది అంటే పారిశ్రామిక రంగం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజుల్లో భారతదేశ వ్యవసాయాన్ని మనం గమనిస్తే హరిత విప్లవ కారణంగా కావచ్చు, అదేవిధంగా ఇతర కారణాల వల్ల కావచ్చు, మనం గమనిస్తే భారతదేశ వ్యవసాయం మనకి వ్యవసాయం చేసే విధానాల్లో మార్పులు వచ్చినాయి. అంటే వ్యవసాయ యాంత్రికీకరణ అనేది మనకి చేస్తున్నాం ఈరోజు. అంటే వ్యవసాయ కార్యకలాపాలలో శ్రామికులకు బదులు యంత్రాలు, యంత్ర పరికరాలను ఉపయోగిస్తున్నాం. అనగా ట్రాక్టర్లు, టిల్లర్లు, స్ప్రేయర్లు, హార్వెస్టర్ మిషన్లు, డ్రోన్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఉపయోగిస్తున్నాం ఈరోజు. మరి ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి ఈ పరికరాలంటే పారిశ్రామిక రంగంలో. మరి పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందితే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి ఈ పరికరాలన్నీ చౌక ధరలకే రైతులకు లభిస్తాయి. వీటన్నింటినీ వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి వ్యవసాయ రంగ అభివృద్ధికి వీరు కృషి చేస్తారు అనేది మనం గమనిస్తే. సో వ్యవసాయ రంగ అభివృద్ధి పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఎంత అవసరమో పారిశ్రామిక రంగ అభివృద్ధి వ్యవసాయ రంగానికి కూడా అంత అవసరం అనేది మనం గమనించాలి ఈ విధంగా. సో ఇలా మనకి భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది మనం గమనిస్తే మనకి ముఖ్యంగా ఏమిటంటే భారతదేశ వ్యవసాయం ఋతుపవనాలపైన ఆధారపడి ఉంది. భారతదేశంలో అవస్థీకృత రంగంలో వ్యవసాయ రంగం అనేది ఒక పెద్దది. భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉన్నాయి. 45% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలను కల్పించగలిగినాం ఇప్పటి వరకు. ఇంకా 55% భూమి వర్షాధారం పైన ఆధారపడి ఉంది. దేశంలో భూ సంస్కరణలు సక్రమంగా అమలు కాలేదు కాబట్టి భూ కమతాలలో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే భూస్వాముల వద్ద ఎక్కువ కమతాలు ఉన్నాయి, వ్యవసాయ రైతుల వద్ద తక్కువ కమతాలు ఉన్నాయి అనేది మనం గమనిస్తే. అదేవిధంగా భారతదేశ వ్యవసాయ రంగంలో ఒక సంవత్సరంలో వార్షిక వృద్ధి రేటుని మనం 4% పెంచగలిగినామంటే భారతదేశ జీడిపి వృద్ధి రేటు పెరుగుతుంది. దేశ జీడిపి వృద్ధి రేటులో 8% కంటే ఎక్కువ మనం వృద్ధి రేటును సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది మనం గమనిస్తే. అదేవిధంగా స్వామినాథన్ ప్రకారం కూడా మనం గమనిస్తే వ్యవసాయ రంగంలో 1% వృద్ధి రేటు సాధిస్తే ఇది పారిశ్రామిక రంగంలో 0.70% వృద్ధి రేటు పెరగడానికి కారణమవుతుంది అనేది మనం గమనిస్తే. సో ఇలాంటి వీడియోలన్నీ అంటే
కాన్సెప్ట్ వైజ్ మనం వీడియోలన్నీ అన్నీ 1 by 1 అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీకు వీడియోలు కావాలంటే అనంత భవిత అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేసుకోండి. మీకు ఎప్పటికెప్పుడు సమాచారం అనేది వస్తూ ఉంటుంది.